అందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్న పెద్దలు, గౌరవనీయులు, ముందుగా చంద్రశేఖర్ రెడ్డి గారికి నమస్కారం. పేర్లు మామూలుగా కాలం చివరిలో చూడడం తప్పితే చాలాసార్లు ఇదే మొదటిసారి ఆయన కలవటం. నమస్కారం సార్. అండ్ యునెస్కో విజయ్ కుమార్ గారికి, నేను భీమవరంలో ఉన్నప్పుడు పుస్తకాల వెనకాల ఉన్న పబ్లికేషన్ కంపెనీ అంటే సినిమా కంపెనీ లాగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే సినిమాలకు సంబంధించి విజయవాహిని అలాగే పుస్తకాలకు సంబంధించి యునెస్కో అలాగే. సో అలాంటి విజయ్ కుమార్ గారిని కలవడం చాలా 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 ఆనందంగా ఉంది. నమస్కారం సార్. కృతజ్ఞతలు. మీతో మంచి సమయం గడిపాను. అండ్ మిత్రులు కృష్ణ కౌమని గారికి, అండ్ నాకు చాలా ఆత్మీయులు, నా భార్య ద్వారా పరిచయం, నా కుటుంబ సభ్యుల్లో ఒకరైపోయిన మావుడు హరికృష్ణ గారికి. ఆయన ఏంటంటే నేను ఇందాక జేఏ చెప్పినట్టు నిలువెత్తు తెలంగాణ ఆత్మీయత ఏంటంటే హరికృష్ణ గారు. అంటే మీరు ఏది అడగండి కడుపులో అన్నం తీసి పెడతారంటారు చూసారో, అలాగా ఏది అడిగినా అది ఆయన ఏమంటారు, ఇంకో చోటకి వెళ్ళైనా సరే తీసుకొచ్చి మన కోసం చేసి పెట్టేంత మనసున్న వ్యక్తి. సో సహజంగా అదే జరుగుతుంది కాబట్టి సో వారికి, మిగతా పెద్దలందరికీ నా నమస్కారాలు. అండ్ అన్నిటికంటే ఇక్కడికి రావడానికి ముఖ్యమైన కారణం జయదేవ్. ఏంటంటే నాకు ఎప్పుడూ నేను అతడు సినిమా తీస్తున్న రోజుల్లో నాకు మద్రాసులో పరిచయం. అప్పుడు ఇండియా టుడేలో పనిచేశాడు. సో ఇండియా టుడేలో అతను రాసిన కాలం చివరిలో ఉన్న అతని పేరు చూసి నాకు ఇతను బాగా రాస్తున్నారు అని చెప్పి అతనంటే ఇష్టం ఉండేది. సో మేమిద్దరం అక్కడ కలిసిన తర్వాత ఓకే ఇతను రాసే జయదేవ్ అని తెలిసిన తర్వాత ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆ స్నేహం 2 సంవత్సరాలుగా ఇంకా నడుస్తుంది. సో దానికి అతని సాహిత్యం కానీ ఆ సినిమాలు కానీ రెండు పెద్దగా అర్థం కాలేదు. ఏమంటారు కానీ ఎంతో కొంత ఉపయోగపడ్డాయి తప్ప ఆయన అవసరమైతే గీతే. కానీ అతను నా గురించి 2-3 చెడ్డ రివ్యూలు రాశాడు. అది అతని మీద నేను తర్వాత మాట్లాడతాను నా సినిమాల గురించి. సో నాకు ఈ పుస్తకం 200 పేజీలు చదివాను. వీళ్ళిద్దరిని చూస్తే భయం వేసింది. వీళ్ళు మొత్తం చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే వీటి కాబట్టి చదివి ఉండొచ్చు, కానీ వీళ్ళిద్దరు కింద నుంచి పైదాకా చదివేశారు. ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, నేను 1931లో ఆలమ్మారా తీశారు, 34లో భక్త ప్రహ్లాద్ తీశారు, మధ్యలోనే కాళిదాస అని తెలుగు తమిళ తాకి తీశారు. నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే నేను పోటీగా ఉండే ఏరియాలోకి ఎంటర్ నేను. సో అందుకని నేను పోటీ లేని ఇంకో ఏరియాలోకి ఎంటర్. ఏంటంటే ఈ పుస్తకం చదువుతుంటే బేసిక్గా ఫస్ట్ రీల్ కథకి మొదటి వాక్యాలు చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు ఎవరైనా కానీ. ఎందుకంటే కథ లోపలికి మనం తీసుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. మొదట తీసుకెళ్ళిన తర్వాత ఆ తర్వాత కొంచెం నత్తనడక నడిచినా కానీ సరే ఇంకేదో జరుగుతుందని అమాయకత్వంతో కొన్ని పేజీలు తిరిగేస్తాం. ఆ తర్వాత ఇంకేమైనా చెప్పగలిగితే ఓకే, లేదంటే చాలాసార్లు మనం మోసం చేసేస్తుంటారు, అది వేరే విషయం. కానీ సినిమా కూడా మొదటి రీలు, ఇంటర్వెల్, క్లైమాక్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. సో ఇది ఫస్ట్ రీల్ అని పేరు పెట్టారు. ఎందుకంటే నా ఉద్దేశం ప్రకారం తెలుగు సినిమా వాళ్ళకి 9 రోజుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఫస్ట్ రీల్. ఈ పుస్తకం కూడా ఎలా ఉందంటే ఫస్ట్ రీల్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉండి మన మొదటి 10 నిమిషాల్లో సినిమాలోకి లాగేయాలో అంత ఇంట్రెస్టింగ్ గా రాశారు. ఎందుకంటే బేసిక్ గా నేను పరిశోధనాత్మక గ్రంథాలు చదివే వ్యక్తిని కాదు, నేను చరిత్రలో వీక్. ఎందుకంటే నాకు మామూలుగా ఆ ఫలానా రాజుల కాలం నాటి శాసనం అని మొదలు పెట్టగానే నాకు వెంటనే నాకు హిస్టరీ ఎగ్జామ్ గుర్తొస్తుంది, భయం వేస్తుంది నాకు. నేను అందులో లెక్కలు సైన్స్ చదువుకున్నాను నేను. కానీ పరిశోధనాత్మక గ్రంథం 200 పేజీలు ఊరికే జనరల్ గా నేను 2 కాఫీ టైంలో చదివేశాను అంటే హెడ్స్ ఆఫ్ టు జయదేవ్. ఎందుకంటే దాంట్లో నాకు అది చదువుతుంటే అప్పటి మూకీలు వేసిన గుడారాలు, కింద మట్టిలో కూర్చుని నేల థియేటర్లో సినిమా చూడటం, దగ్గర నుంచి చూడటానికి ఎక్కువ డబ్బులు కట్టడం, ఆ పక్కనే అమ్ముతున్న పంపుడు వేరుశనగకాయల తాలూకు వాసన, సోడాలు ఫ్రీ అంటే కనుక ఆ సోడా కొడుతున్న గోళీల తాలూకు సౌండ్, వీటన్నిటిని మాత్రం ఈ పుస్తకంలోకి పట్టుకొచ్చేసాడు. సో అది ముఖ్యంగా నాకు బాగా నచ్చిన అంశం. అన్నిటికంటే మన సినిమా పోస్టర్ కి పెద్ద వినియోగం. పోస్టర్ ఏంటంటే సినిమా పేరు చూడటానికి, లేదంటే అందరూ యాక్ట్ చేసేవాళ్ళని చూడటానికి. అతను ఆ పోస్టర్ల ఆధారంగానే నాకు తెలిసి మేజర్ రీసెర్చ్ ఇందులో చేసేసాడు. ఆ పోస్టర్ ఆధారంగానే ఓకే ఈ సినిమా ఆ రోజు రిలీజ్ అయింది,
ఈ సినిమా ఫలానా థియేటర్లో రిలీజ్ అయింది, ఈ సినిమా అవిలో ప్రదర్శించారు, ఇది 1931లో కాదు 32లో జరిగింది. సో ఇలాంటి వాటన్నిటికీ వాళ్ళ అమాయకంగా వేసిన పోస్టర్ని ఇతను అన్యాయంగా వాడుకున్నప్పటికీ కూడా దాంట్లో మనకు గోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నాకు ఈ ఇన్ఫర్మేషన్తో పెద్ద ఎక్కువ ఏమంటారు దాన్ని అబ్బుర పడిపోయాను. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఈ రోజుల్లో మనకి చాలా హ్యాండీగా అయిపోయింది. ఇన్ఫర్మేషన్ చెప్పడం అనేది ఒకప్పుడు చాలా గొప్ప విషయం, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉండేది కాదు. ఎప్పుడైతే ఈ అంతర్జాలం వచ్చేసిన తర్వాత, లేదంటే మీకు రకరకాల మాధ్యమాలు వచ్చేసిన తర్వాత, ఎనీథింగ్ ఈజ్ జస్ట్ వన్ క్లిక్ అవే. సో మీరు ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. మరి ఇన్ఫర్మేషన్ కంటే ఇంకేం ఎక్కువ చెప్పాడంటే ఇందులో అనుభూతి చెప్పాడు. అంటే ఆ సినిమా తీసినప్పుడు వాళ్ళు పడిన కష్టాలు, ఒకే సెట్ లో 2 సినిమాలు తీయటం, దానికి సెట్లు ఎలా మార్చుంటారు, అలాగే వర్కింగ్ టైం నుంచి టాకింగ్ టైంలో కష్టపడిన నటీనటులు వాళ్ళు. నాకు సింగింగ్ రీల్ సినిమా గుర్తొచ్చింది వెంటనే. అంటే వర్కింగ్ టైంలో ఒక పెద్ద హీరోయిన్ గొంతు బాగోకపోవడం మూలంగా టాకీ టైంలో బాగోకపోవటం. సో ఇలాంటి అంటే మనలో ఉన్నటువంటి ఒక నోస్టాలజిక్ ఏరియాలోకి వెళ్ళి దాన్ని ట్యాప్ చేయగలిగేలా ఒక పరిశోధనాత్మక గ్రంథం రాయటం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఆరుద్ర రాసిన సమగ్రాంధ్ర సాహిత్యానికి ఎక్కువ విలువ రావడానికి కారణం ఏంటంటే ఒక కవి పండితుడైతే ఉండే అడ్వాంటేజ్ నేను వాడుతున్నాడు. అలాగే ఒక రచయిత ఒక పిహెచ్డి గ్రంథం రాస్తే ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుందో అది ఫస్ట్ లో ఉందని నాకు అనిపించింది. సో అంటే నాకు తెలిసి నా అనాలిసిస్ చెప్పమంటే నేనైతే ఈ పుస్తకం గురించి అది చెప్తాను. ఎందుకంటే జయదేవ స్వతహాగా ఒక కాలమిస్ట్ మాత్రం కాదు, అంతకు మించిన వాడు. అంటే ఖచ్చితంగా ఒక రచయితకు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నవాడు. కానీ అలాంటి వాడు ఎందుకు ఒక సమగ్రమైన సంపూర్ణమైన రచన 2 ఏళ్ల పాటు చేయలేదు అనేటువంటిది నాకు క్వశ్చన్ ఉంది లోపల. ఎందుకంటే అతను ఏదైనా ఒక విషయాన్ని అతను ఆవిష్కరించే విధానం కానీ, లేదంటే అతను మాట్లాడే విధానం కానీ చాలా ఆథెంటిక్ గా ఉండదు. హరికృష్ణ గారు చాలా ఆథెంటిక్ గా చెప్పగలడు ఒక విషయాన్ని. అలాంటి వాడు, ఇంత ఆథెంటిక్ గా చెప్పగలిగిన వాడు, ఇంత ధార ఉన్నవాడు ఎందుకు పుస్తకం రాయట్లేదు? ఎందుకు ఒక కథ అంటే అతను ఫస్ట్ రూల్ అని చెప్పి ఒక పరిశోధనాత్మక గ్రంథం రాయాలి, తెలుగు టాకీ తాలూకు కథ చెప్పాడు మనకి. సో యాక్చువల్లీ ఇది ఒక నవల లాంటి పుస్తకం. సో మీరు చదవటం మొదలు పెడితే, మీరు పొద్దున కూడా చదవటం మొదలు పెడితే దాదాపుగా ఒక 2-3 గంటల్లో మీతో ఒక 300 పేజీల పైన చదివించేస్తుంది. అందుకని ఇది ఒక 500 పేజీల పుస్తకం మీకు ఎవరికి అనిపించదు. సో చాలా స్వాభావికంగా అతను ఉన్నటువంటి రచయిత తాలూకు లక్షణాలు బేసిక్ గా వాళ్ళ ఫాదర్ టైం నుంచి, రెంటాల గోపాలకృష్ణ టైం నుంచి ఉన్నవన్నీ, అలాగే వాళ్ళ అక్కగారు రచయిత్రి. సో ఆవిడ రాసిన పుస్తకం కూడా చదివాను నేను. ఆవిడ కూడా ఒక పుస్తకం ఇచ్చారు. వీళ్ళందరూ రాశారు, కానీ ఇతను ఎందుకు రాయట్లేదు అనేటువంటి క్వశ్చన్ నేను అడగలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరిని ఎందుకు రాయట్లేదు అని అడగను. ఎందుకంటే నన్ను కూడా వాళ్ళు ఎదురు అడుగుతుంది. నేను 2 ఏళ్ళకి 3 ఏళ్ళ దేశంగా రాస్తానని అడుగుతారేమోనని నేను నేను అడగను. సో అందుకని ఒక రచయితకు ఉండే బద్ధకం ఇంకొక రచయితను గుర్తుపట్టగలడు. కాబట్టి నాకు అతనుకున్న బద్ధకం నాకు తెలుసు. సో ఇతను బద్ధకం కంటే కూడా ఏంటంటే భయం. మనం చెప్పే విషయం ఖచ్చితంగా బాగా చెప్పి తీరాలి, అందులో తప్పులు ఉండకూడదు అనేటువంటి భయం ఎక్కువ. తరచి చూసుకునే చాదస్తం మీద పరిశోధన చేసే ప్రతి వారికి ఉంటుంది అనుకుంటాను. రచయితకు కొంత అజ్ఞానం అవసరం. అందుకని కొంత అజ్ఞానంతో ఎక్కువ పుస్తకాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అజ్ఞానంతో ఉన్న వాళ్ళు ధైర్యంగా ఏదైనా చెప్పగలరు. ఇప్పుడు చూడండి, నేను ఎంత ధైర్యంగా మాట్లాడుతున్న పుస్తకం 200 పేజీలు చదివి 600 పేజీలు చదివిన వాళ్ళు మాట్లాడుతున్నాను. ఎక్కడ పుస్తకం లోతుల్లో వెళ్ళకుండా అది తెలియపోతుంది. అట్లా ఉండాలి. సో అందుకని జయదేవ్ గురించి ఇంకా చెప్పాలంటే, నాకు సినిమాలంటే అంత పిచ్చిన నేను చూడాల. అంత పిచ్చిన ఒక కాలమిస్ట్ ని కానీ రివ్యూ చేసేవాడిని కూడా చూడాల. నేను ఇంకా ఎప్పుడైనా బద్దకించి పొద్దున్నే లేవలేక, లేదంటే ఇంట్లో బాగోదు సినిమాకి వెళ్ళడం మానేస్తున్నాను. కానీ అతను నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి శుక్రవారం 2-3 మధ్యలో ఫోన్ కాల్ వస్తుంది. అతనిని ఏమంటారు కానీ వేణుగోపాల్ది. ఎందుకంటే వీళ్ళిద్దరు ఆ థియేటర్లో ఉండి ఖచ్చితంగా సినిమా చూసే ఫోన్ చేస్తారు నాకు. అంటే వీళ్ళ పని ఉంటుంది ఆ సినిమా మీద ప్రేమ, ఆ విపరీతమైన అనువాదం. అలాంటి వాళ్ళు సినిమా గురించి రాస్తే ఎంత ఆథెంటిక్ గా ఉంటుందో ప్రూవ్ చేశాడు జయదేవ్. అండ్ ఇతని దగ్గర నుంచి నేను కోరుకునేది ఏంటంటే, ఇంకా చాలా గొప్ప సినిమాల తాలూకు రివ్యూలు కానీ,
లేదంటే విమర్శనాత్మక గ్రంథాలు కానీ, లేదంటే సినిమాల మీద అతని అభిప్రాయాలు కూడా, అతనిదైన అభిప్రాయాలు, అవన్నీ రైట్ అవ్వాలని కూడా నేను కోరుకోవట్లేదు. తప్పని పర్లేదు కానీ కొన్ని తప్పులు కూడా గొప్పగా చెప్పేవాళ్ళు కావాలి మనకి. మనకి వెస్ట్రన్ సాహిత్యంలో చాలా ఉంటాయి అలాంటివి. ఏది చాలా వైల్డ్గా చెప్పగలుగుతారు హిస్టరీని కానీ, లేదంటే పరిశోధనాత్మక విషయాలు కానీ. అలా చెప్పే రచనలు మన తెలుగులో లేదని నా ఫీలింగ్. అలాంటి పుస్తకాలు ఎన్నో రాయగలిగినాడు. ఎందుకంటే నిలపూడి వెంకటరమణ గారు తోడుకోడల గురించి రివ్యూ రాయాలంటే నినాదించు ముందు కాస్త నిదానించనుండి అని రాసేట్టు హెడ్డింగ్. ఎంత అందంగా దగ్గర చూడండి. అందులో చివరిలోకి వచ్చేసరికి సడన్ గా ఏమంటారు దాన్ని సమిష్టి వ్యవసాయం, వ్యక్తి వ్యవసాయం గురించి మాట్లాడతారు. ఈ సినిమాకి దానికి కథానికి సంబంధం ఏనండి, సినిమా పేరుని తోడుకోవడాలు రేటైనవి, అందులో ఏదైనా నినాదం చేసేది కాస్త నిదానంగా ఉండేవాళ్ళని ఎంత చక్కటి చొరకేసాడో చూడండి. అంటే విమర్శ కూడా అంత అందంగా చెప్పగలిగిన ఆయన కూడా సినిమా రంగం ముందేసింది అనుకున్నది వేరే విషయం. సో అందుకని జగదేవ్ కూడా సినిమా రచయిత అయ్యేలోపు ఇంకా కొన్ని పుస్తకాలు రాస్తే కనుక తర్వాత ఆటోమేటిక్ అలాగే ముందేస్తాం కాబట్టి సో అలాంటి ఇంకా ఎక్కువ పుస్తకాలు రావాలని, ఎక్కువ సమయాన్ని పుస్తకాలు రాయటంలో కూడా గడపాలని. ఎందుకంటే ఈ రికార్డు కూడా, ఎందుకంటే చరిత్ర గురించి మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీలాంటి వాళ్ళ చరిత్ర తర్వాత కూడా తెలుసుకోవటం చాలా అవసరం. అది పుస్తకాల ద్వారానే సాధ్యమవుతుంది. సో అందుకని ఈ పుస్తకాలు జరిగే చోట, పుస్తకాలు అందరూ కొనుక్కునే చోట మాట్లాడడం అంటే ఇంతకుముందు రెండు పుస్తకాలు కొనుక్కోవటానికి రావటం, పుస్తకాల గురించి మాట్లాడుకోవటం అంటేనే ఇది ఒక 9-10 గంటగా మనం మాట్లాడుకోవచ్చు. సో దీన్ని ఈ ట్రెడిషన్ ఇంకా 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 ముందుకు నడపడానికి వీలైన నేను జయదేవిని ఈ స్టేజ్ ద్వారా నేనేం కోరుతున్నానంటే నా లైబ్రరీలో ఒక హారిజాంటల్ ముందుకు పుస్తకాలన్నీ నాకు రావాలని. సో విజయ్ కుమార్ గారు ఎదుర్కొన్న మీకు హెచ్చరిక పంపిస్తూ నాకు ఇష్టమైన మరో కవి అఫ్సర్ గారు కూడా ఎక్కడ ఉన్నారు. సో నేను జస్ట్ ఈ పుస్తకం ఊరికి ఓపెన్ చేస్తే అందులో ఆత్మహత్య తప్పించుకున్న వాడు